అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణలో ఉన్న మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు గాను 3 విడతలల్లా ఎన్నికలైనాయి, సర్పంచ్ ఎన్నికలు. ఇక మరి ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్ డీలా పడ్డది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్న ముచ్చట. ఎందుకంటే 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో దాదాపు 70 నుంచి 72% బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ మెజార్టీ స్థానాలను సంపాదించుకోగలిగింది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ సంపాదించుకున్న స్థానాలు ఎన్ని శాతం అయ్యా అంటే కేవలం 52%. అంటే ముక్కుకుంటా మూలుక్కుంటా 52% దాటింది. చాలా జాగాలలో బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిచ్చింది. ఈ 52% స్థానాలు సంపాదించుకున్న దాంట్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు 1 ఓటు 20 ఓట్లు 100 ఓట్ల తేడాతోని గెలిచిన వాళ్ళు ఉన్నారు తప్ప అంతకంటే ఎక్కువ మెజార్టీతోని గెలిచిన వాళ్ళు ఎక్కడా లేరు, చాలా తక్కువ. బీఆర్ఎస్ పార్టీ చేయబట్టి కనీసం కొన్ని నియోజకవర్గాలలో ఖాతా కూడా తెరవలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు 1 ఓటు రావడం అది గమనార్హం. అది ఏ ఛానళ్లలో వచ్చిందంటే తెల్లారులైతే కాంగ్రెస్ భజన చేసుకుంటా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద ఎవరు నీడవడనీయకుండా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఎవరు అననీయకుండా, కాంగ్రెస్ పాలనని ఎవరు ఏలెత్తి చూపెట్టనీయకుండా. అంటే అందరు చూపెడతారు కానీ ఆ పత్రికలలో మాత్రం వార్తలు రావు. ఈ మానకొండూరు నియోజకవర్గంలో కవంపల్లి సత్యనారాయణ ఉన్నాడు. కవంపల్లి సత్యనారాయణ ఆ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఒక వ్యక్తికి 1 ఓటు వచ్చింది. ఆపోజిట్లో బీఆర్ఎస్ దుర్గము ఏదో పేరుంది, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తి గెలిచిండు. ఆపోజిట్ పర్సన్కి 1 ఓటు నమోదైందట. 1 ఓటు నమోదైంది. మరి వాళ్ళ ఇంట్లో ఒక్కడే ఉంటాడంటే వాళ్ళ ఇంట్లో 4 ఉంటారట. మిగతా 3 ఓట్లు కూడా ఆయనకు వల్లేదంటే మీరు అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ తరీక ఎట్లా ఉన్నది. ఆ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఇంట్లో కూడా వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళకు పడలేవంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇది రసమయి బాలకిషన్ మానకొండూరు నియోజకవర్గం. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఉండే, తర్వాత కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే అయిండు. ఇట్లాంటి జాగాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గంలో కనీసం ఖాతా కూడా తెరవలేదు కాంగ్రెస్ పార్టీ. మొత్తం బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి పడేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాలలో ఇటు సిద్దిపేట చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సుక్కలు చూపెట్టింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవాలి. కాంగ్రెస్కు మోసం మర్రనీయలేదు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన వ్యక్తులే ఎక్కువగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి గెలిచిండ్రు. సిద్దిపేట అంటే హరీష్ రావు అడ్డా, హరీష్ రావును కొట్టేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి మళ్ళొకసారి సిద్దిపేట నియోజకవర్గం చూపెట్టింది. కేసీఆర్ అడ్డా, హరీష్ రావు అడ్డా అని చెప్పేసి సిద్దిపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని చెప్పేసి మళ్ళొక్కసారి ప్రూవ్ చేసింది సిద్దిపేట జనం అట్లా ప్రూవ్ చేసిండ్రు. ఇక పొడి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, హరీష్ రావును కంటి గనబడకుండా చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం అని చెప్పేసి మొత్తుకున్న చాలా మంది మైనంపల్లి అయిండు, కోబ్యాచు పాపం అక్కడ పత్త లేకుండా పోయిండ్రు. ఆ వీడియో కూడా చేసుకుందాం మనం. కానీ మొత్తం మీద అట్లా చెప్పుకుంటూ పోతే చాలా జాగాలలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన చాలా జాగాలలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది, కాంగ్రెస్ పార్టీకి మోసం మరణీయకుండా చేసింది. ఇక్కడ కాంగ్రెస్ పై చెయ్యి, కాంగ్రెస్ని హవా, కాంగ్రెసే ప్రభంజనం సృష్టించింది అని చెప్పుకుని రాసుకుంటున్న పేడు పత్రికలు, భజన పత్రికలకు ఒక ముచ్చట చెప్పాలి. నిజంగా ఈ వార్త మీరు నిజంగానే రాసిండ్రా, మనస్ఫూర్తిగా రాసిండ్రా? నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ సీట్లు సాధించింది అని చెప్పేసి ఇది నిజంగానే చెప్పుకునే అంశమా? వాస్తవం మాట్లాడుకోవాలి, వాస్తవానికి దగ్గరగా మాట్లాడుకోవాలి. అధికార పార్టీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు అధికార పార్టీ ఏర్పడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత వచ్చిన సర్పంచ్ ఎన్నికలు, ఏడాది లోపు పెట్టాల్సింది ఉండే కానీ 2 ఏళ్ల తర్వాత వచ్చిన సర్పంచ్ ఎన్నికలు, ఇంకా 3 సంవత్సరాలు అటు ఇటు 2.5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఏమైనా పనులు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ చేయాలి, ఏమన్నా చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేయాలి అని చెప్పేసి ఒక జనాలలో ఊహ ఉంటుంది కదా. దానికి అనుగుణంగా జనాలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు, అంటే అధికార పార్టీ వైపు, కాంగ్రెస్ ఉండని ఇంకేదైనా ఉండని అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. దీంతో ఈ సర్పంచ్ ఎన్నికల రిజల్ట్తోని కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పాలన మీద ప్రజలు గుస్సా మీద ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇలా గా విధంగా తెలిసేటట్టు వార్తలు రాయాలి. కానీ ఈ పేడు పత్రికలు, ఈ భజన పత్రికలు మొత్తము ఏ విధంగా వార్తలు రాసినాయో మనం చూసినాము. కాంగ్రెస్ జయకేతనం, కాంగ్రెస్ ప్రభంజనం. నిజంగానే ప్రభంజనం సృష్టించిందా? అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సుక్కలు చూపెట్టింది. హోరాహోరి పోటీ నడిచింది కొన్ని జాగాలల్లా.
మీరెన్ని అరాచకాలు చేసినా కూడా ఒక జాగల ఇద్దరికి సేమ్ ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సేమ్ ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి టాస్ వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపుగా చూపెట్టిండ్రు. కానీ తెల్లారిగాక మర్నాడు చూస్తే, గెలుపు ప్రకటించిన తర్వాత చూస్తే కిటికీల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థికి పోలైన ఓటు బ్యాలెట్ ఏదైతే ఉంటుందో, బ్యాలెట్ పత్రం ఏదైతే ఉంటుందో అది దొరికింది. కొన్ని జాగలల్లా దాడులు చేసిండ్రు. కొన్ని జాగలల్లా అసలు భయం, ఓటమి ఎదుర్కొంటామో లేమో అని చెప్పేసి భయభ్రాంతులకు గురై బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల మీద దాడులకు దిగిండ్రు. అయినప్పటికి కూడా చివరిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలిచిండ్రు. సంబరాలు కూడా చేసుకోవద్దట. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచిన జాగల సంబరాలు కూడా చేసుకోవద్దట. సంబరాలు చేసుకున్న మీదకి కర్రలతోని, కొర్రాయిలతోని, లేకపోతే ఏమంటారు కట్టెలతోని దాడి దిగిరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇట్లా ఎన్ని విధాలు చేసుకుంటూ పోయినా, ఎంతగానము హింసించాలని చూసినా, ఎంతగానో వాళ్ళ పోకడలో చూపెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదరలే బెదరలే, క్యాడర్ మొత్తము ఒక్కటై నిలబడ్డది. ఎందుకంటే మీరు చూడండి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క ఓటు అడగలే, కేటీఆర్ ఒక్క ఓటు అడగలే, హరీష్ రావు ఒక్క ఓటు అడగలే, ఎవరు అడగకపోయినప్పటికి కూడా 32% సంపాదించుకున్నది బీఆర్ఎస్ పార్టీ అని అంటే, ఇంకా వాళ్ళందరూ రంగంలోకి దిగి వాళ్ళు ఓట్లు అయ్యింది అని చెప్పేసి అడిగితే ఇంకా కొంచెం ఎక్కువనే వచ్చేటి కదా. ఇలా 52% అని చెప్పుకుంటా ఉన్న కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళు వేరే పార్టీ అభ్యర్థులు ఉంటారు, స్వతంత్ర అభ్యర్థులు ఉంటారు, ఈ రెబల్ అభ్యర్థులు చాలా మంది పోటీ చేసిండ్రు. అట్లా కూడా కాంగ్రెస్కు దెబ్బ పడ్డది. ఇట్లా అవి కూడా ఈ ఖాతాలో కలుపుకొని మాదే ప్రభంజనం, మేమే ఎగిరేసినాం. అసలు ఈ మొత్తుకునేటోళ్ళకు తెలుసా తెలియదా? 50% అంటే ఓ లెక్క కాదు. అధికార పార్టీ 60% మించి సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంత వ్యతిరేకత ఉంటే ఇలా మూలుక్కుంటా అది 1-2 ఓట్ల తేడాతోని కాంగ్రెస్ పార్టీ విజయం కైవసం చేసుకొని ఇలా టగ్ ఆఫ్ వార్ నడిచి ఈ 52% సంపాదించిందంటే కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి. మొత్తం మీద 3 విడతలకు సంబంధించి ఎన్నికలు ముగిసినాయి. రిజల్ట్స్ కూడా అదే రోజు ప్రకటించారు. ఈ 3 విడతలలో మొత్తం 12,728 తెలంగాణ గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ 52% అంటే 6,874 స్థానాలను సంపాదించుకుంది. బీఆర్ఎస్ 32% అంటే 3,994 స్థానాలను సంపాదించుకుంది. అటు ఇటు ఒక 6 స్థానాలు గడిపితే 4,000 స్థానాలు అనుకోవాలి. ఇక ఇతరులు ఎవరైతే ఉంటారో 11%, 1,175 స్థానాలు ఇందులో ఏకగ్రీవమైన వాళ్ళు, లేకపోతే రెబల్స్, ఇతర పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఇందులో వస్తారు. ఇంకా బీజేపీ పాపము 4వ స్థానంలో పడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో 666 స్థానాలను సంపాదించుకుంది. దీనికి సంకలు గుద్దుకుంటా ఉన్నారట బీజేపీ పార్టీ నాయకులు. ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర బీజేపీ క్యాడర్ మీద కన్ను పెట్టింది. ఎవరు బీజేపీ నుంచి కాంగ్రెస్కు కొవ్వొట్టులుగా ఉన్నారు, ఎవరు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీతోని సన్నిహితంగా మెదులుతా ఉన్నారు, ఎవరు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీని నిలదీస్తలేరు, ప్రశ్నిస్తలేరు అని చెప్పేసి అధిష్టానం ఇప్పటికే దృష్టి పెట్టింది. బీజేపీ పార్టీ, తెలంగాణ బీజేపీ పార్టీ మీద దృష్టి పెట్టింది. కిషన్ రెడ్డి మాట్లాడతారు, ఎవరు లీక్ చేసిండ్రు, లీక్ చేసిన వాళ్ళను వదిలిపెట్టేది లేదు. అన్ని ముద్దే, తల్లి ముద్దే పిల్ల ముద్దే, కానీ లీక్ చేసింది ఎవరు తెలియదు. లీక్ చేసిన వాళ్ళు కావాలి ఆయనకు. ఎందుకు లీక్ చేసారు? లీకులు ఎట్లయినా వస్తాయి, పక్క బయటకు వస్తాయి. కానీ ఎందుకు ఇంత వ్యతిరేకతతో ఉన్నది ఢిల్లీ అధిష్టానం తెలంగాణ బీజేపీ పార్టీ మీద అనేది కదా మీరు ఇప్పుడు ఆరాధించాల్సింది, అనేది కదా మీరు ఆలోచించాల్సింది. ఈ పోయిన తాప కంటే ఈ సీట్లు ఎక్కువ వచ్చినాయని సంకలు గుద్దుకునుడు కాస్తారు. ఆల్రెడీ కమలం పువ్వు కాడలు ఆడిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో, మూలకు పడ్డది. అది మోడీకి తెలిసి మోడీ రంగంలోకి దిగిన అమిత్ షా దృష్టి పెట్టిననే వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి. ఇప్పటికైనా దృష్టి పెట్టుర్రి, ఇప్పటికైనా ముందడికి ఓర్రి. ఇక్కడ వాస్తవం మాట్లాడుకున్నట్లయితే బీఆర్ఎస్ గెలిచింది లెక్కకైతే. ఎందుకు గెలిచింది బీఆర్ఎస్ అంటున్నా అంటే 52% కాదు, 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ సంపాదించుకున్న స్థానాలు 70%. అధికార పార్టీ సంపాదించుకున్నారు. సెకండ్ సారి అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది, అయినప్పటికి కూడా 70% స్థానాలను సంపాదించుకుంది. ఇలా మీరు వచ్చిన 2 ఏళ్ల పొద్దులనే మీరు సంపాదించుకున్న స్థానాలు ఎన్ని? 52%.
అంటే సగానికి ఎక్కువ ఇవన్నీ కలిపితే సగానికి ఎక్కువ ఈ బీఆర్ఎస్ అండ్ బీజేపీ అదర్స్కే పోయినాయి కదా. మీరు 52% సంపాదించుకోగలిరు అంతే. మొత్తం మీద పల్లెలల్లో కారు ఉంచుకున్నది బీఆర్ఎస్ క్యాడర్లో జోరు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ గురించకుండా చేస్తా, బీఆర్ఎస్ పార్టీ పేరు వినబడకుండా చేస్తా, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేకుండా చేస్తా. ఎవరి తరం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేకుండా చేసుడు? అంత బలమైన పార్టీ, అంత బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ ఏదన్నా ఉన్నదా ఇప్పుడు దేశంలో అంటే బీఆర్ఎస్ పార్టీ. 60 లక్షల మంది క్యాడరు, 60 లక్షల మంది క్యాడరు. ఇక ఆ పార్టీతోని పొత్తు పెట్టుకుంటుంది, ఈ పార్టీతోని పొత్తు పెట్టుకుంటుంది. ఏమవసరం బీఆర్ఎస్ పార్టీకి? అవసరమే లేదు. అంత పెద్ద క్యాడరు, బలము. పార్టీని నడుపుతున్నది క్యాడర్ కాబట్టి ఏ పార్టీతోని నడవాల్సిన అవసరం లేదు. క్యాడర్ లేని పార్టీలు పోతాయి, కానీ 60 లక్షలు ఇంకా పెరగవచ్చు. 60 లక్షల క్యాడర్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి. క్యాడరే నడిపించిరు కదా, క్యాడరే ముందరికి తీసుకొని పోయిరు కదా. ఈ బాధ్యతనంతా బీఆర్ఎస్ పార్టీ లోకల్ లీడర్లు ఎవరైతే ఉంటారో, లోకల్గా స్థానికంగా ఉన్న లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పచెప్పిండ్రు. అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ కూడా వాళ్ళకి అప్పచెప్పిండ్రు. ఎందుకంటే ఊళ్ళల్లో ఎవరికి పేరు ఉంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. మొత్తం మీద మార్పు 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 అని వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆఖరికి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తిరిగినప్పటికి కూడా, సర్పంచ్ ఎన్నికల ముందుగాల ఎన్నికల కోడ్ను ఉల్లంఘించుకుంటా ఆ హామీలు ఈ హామీలు ఇచ్చినప్పటికి కూడా రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ పాలన విజయోత్సవ సభలు అని పెట్టుకుంటూ తిరిగినప్పటికి కూడా ఇలా 52% మించలేదంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధమైన వ్యతిరేకత ఉన్నదో చూసుకోవాలి. అండ్ సారే కావాలంటున్నారు, కేసీఆరే రావాలంటున్నారు తెలంగాణ పల్లెలలో అని చెప్పేసి మాట్లాడితే ఆ పాటను ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న సోషల్ మీడియా ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాట అట్లా వాడిరు అని చెప్పేసి పాటలను కూడా ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎగతాళికి సమాధానము ఇలా ఈ పల్లెలల్లో జనం చూపెట్టిరు, లాగిపెట్టి చెంప మీద కొట్టినట్టు చూపెట్టిరు. ఇవి మామూలు స్థానాలు కాదల్లా. నిజంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పుంజుకున్నది. బీఆర్ఎస్ పార్టీ వైపు తెలంగాణ పల్లెలు మొగ్గు చూపుతా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి జై కొడుతూ ఉన్నాయి. కేసీఆర్ పాలనకు 100కు 200% మార్కులు వేస్తూ ఉన్నాయి. తన్నే బర్రెని తెచ్చుకున్నాము, పాలిచ్చే బర్రెని ఇడిచిపెట్టి ఏమైంది మన పరిస్థితి? అలా చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన కుండెడు పాలు ఇత్తదన్నట్టు అయిపోయింది. కాంగ్రెస్ పాలన వచ్చినాక తెలంగాణ రాష్ట్ర పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి, ఏ ఒక్క వర్గం ప్రజలన్నా సంతృప్తిగా ఉన్నారో ఇలా కాంగ్రెస్ క్యాడరే కేసీఆర్ పాలనకు జైగొట్టే పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన చూసినాక అన్నాడా లేదా? ఏమన్నాడు? ఈ ఏదైతే కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఎర్రవల్లి ఇంకా ఏదో ఊరుంటుంది నర్సం సంథింగ్, ఆ 2 ఊళ్ళల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత కేసీఆర్ గారిని గెలవనీకొస్తే రేవంత్ రెడ్డి ఆ మంట వశం కాక తెల్లారు ఏం మాట్లాడిండు? ఇష్టారీతిన నోరు వారేసుకున్నాడు కేసీఆర్ మీద. 4-5 వార్డు వాళ్ళని ఎంబడేసుకున్నాడు. ఇక మనకే మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుతాడు కేసీఆర్. ఆయన పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉన్నది, ఘోరం ఉన్నది అని చెప్పేసి ఏవేవో మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇలా ఎవరి పరిస్థితి చూస్తే బాధగా ఉన్నది సారు? ఎవరి పరిస్థితి చూస్తే దీనంగా అనిపిస్తున్నది? ఇలా ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత కూర్చొని కదా 32% గెలిపించుకున్నారు. అది కదా క్యాడర్ బలం అంటే. మీరు కాళ్ళకు బల్పాలు కట్టుకొని ఈ సర్పంచ్ ఎన్నికలలో కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీరు సర్పంచ్ల ఎన్నికలలో తిరిగినరు ఓట్లేయమని చెప్పేసి. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తిరగలే, మీరు ఒక్కరే. ఎంతైనా మీరు రికార్డులు సృష్టించుట్లా మీకు మీరే సాటి, మీకు ఎవరు రారు పోటీ కదా, రికార్డు బ్రేక్ చేసుట్లా ఇటువంటి ముచ్చట్లల్లా. కాబట్టి ఎవ్వరు తిరగకుండా అందరూ ఊకున్నారు ప్రతిపక్ష నాయకులు. కానీ మీరు మాత్రం తిరిగిరా. అది అధికార పార్టీలో ఉండి ఎంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్నది, ఎంత అభద్రతా భావం ఉన్నది. ప్రజలు ఎక్కడ కర్రు కాల్చి వాత పెడతారో అని చెప్పేసి భయంతో ముందుగానే సభలు పెట్టుకొని తిరిగినా కూడా మీకు ఫాయిదా లేకపోయింది సారు. మొత్తం మీద ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అన్నారు కదా బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా, బీఆర్ఎస్ పార్టీ పేరు వినబడకుండా చేస్తా. ఆ పేరు కూడా వినబడది. ఆయన ఏదో గొప్పగా ఫీల్ అవుతాను, 4 వార్డు మెంబర్లు గెలిచినంత మాత్రాన, ఏకగ్రీవం చేసుకున్నంత మాత్రాన అని అన్నారు కదా. ఈ రిజల్టే మీ మాటలకు చెంపపెట్టు సమాధానం. 2028లో మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది
అని నిరూపించడానికి ఈ రిజల్టే నిదర్శనం. ఈ కాంగ్రెస్ పార్టీ విధానం గిట్లనే ఉన్నది, ఈ కాంగ్రెస్ పార్టీ పోకడ గిట్లనే ఉన్నది. అన్ని ఆ బుక్క పొక్క బుక్క రామక్క అన్నారు అనుకో, కథం అర్రలల్ల బజ్జున్నారు అనుకో, సల్లలు కదలకుంటా బొజ్జల నిండా తిని అర్రలల్ల సల్లలు కదలకుంటా బజ్జున్నారు అనుకో, ఇంతకంటే దారుణమైన రిజల్ట్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడే కనుక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతే అవి ఇంకా పార్టీ గుర్తు మీద గెలిచేటి, ఇవి ఊళ్ళ జనం మీద గెలిచేటి, కానీ అవి ఇంకా పార్టీ గుర్తుల మీద గెలిచేటి. చెయ్యి కనబడితేనే ప్రజలు తువ్వాల ఇటుకబిడ్డ పెట్టి కొట్టాలన్నంత మంట మీద ఉన్నారు. అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగితే వాళ్ళకి ఏ విధమైన నిరసన సెగలు దాకినాయో మనం చూసినాం. ఈ పరిస్థితి మొత్తం మీద పల్లెల్లో కారు పుంజుకున్నది, కారు జోరు పెరిగింది, కారు క్యాడర్లో కూడా జోరు పెరిగింది. గులాబీ క్యాడరు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇవి ఇంత ఆశించిన దానికంటే ఎక్కువగా ఫలితాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఫస్ట్ విడతలనే క్లియర్ కట్గా చెప్పేసిండ్రు. సెకండ్ విడతలు ఇంకా కర్రుగాల్చి వాత పెట్టిండ్రు ప్రజలు. మూడో విడతకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి 32%, కాంగ్రెస్ పార్టీకి 52%. ఫుల్గా పోల్ అయిన రిజల్ట్ ఇవి, వచ్చిన రిజల్ట్ ఇవి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇదే తారీఖున పోతే మూలకు వడక తప్పదు. మరో 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాకుండా చేస్తాడు రేవంత్ రెడ్డి అనే మాటలు నిజం చేసినోడైతాడు రేవంత్ రెడ్డి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.